ఘనమైన రాజా, మరొకసారి మీ ఘనపాదములకు వందనములు, కృతజ్ఞతలు సమర్పిస్తున్నా. ఈ ఆరాధన క్రమం అంతటిలో ప్రభువా మీ అధ్యక్షతను తోడుగా ఉంచి జయకంగా ఈ కార్యమును జరిగించారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని ఘనపరచాం, ఆయా సందర్భాల్లో మీతో మాట్లాడాం, సంఘ ప్రకటనలు విన్నాం. ఇక మీరు మాతో మాట్లాడబోతున్న శ్రేష్టమైన తరుణంలో మేము ప్రవేశించాం. అనేక సందర్భాల్లో ప్రభు మేము మీతో మాట్లాడతాం, కానీ దాదాపుగా మా స్వార్థాన్ని అపేక్షించి మాట్లాడతాం. కానీ మీరు మాతో మాట్లాడే ప్రతి మాట తండ్రి మా మేలు గోరి, మా యోగక్షేమమును ఆకాంక్షించి మాట్లాడతారు. కనుక మీ మాటలు వినుటకు మేము శ్రద్ధ కలిగి మా వీణులను మీ వైపునకు మళ్లింప చేసుకోవడానికి ప్రేరేపణ దయచేయండి. దీనుడను అల్పుడను మీ పక్షంగా నిలిచి ఉండగా నాకున్న ఏ యోగ్యతను బట్టి కాక మీ ఆత్మాభిషేకంతో మీరు నన్ను వాడుకొని అవసరమైన మాటలు వివరించండి. వాక్యం వినాలనే ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రకటించువారు లేని కొరతలు తీర్చి, వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్నాం అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించమని కోరుతూ యేసయ్య శక్తివంతమైన పరిశుద్ధ దివ్యనామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న మహోన్నతుడు జూన్ మాసం 15వ దినం వరకు మనందరినీ కూడా సజీవులనుగా కాపాడాడు, ఆరోగ్యమునిచ్చాడు, ఆయుష్ను పెంచాడు. దేవదేవునికి మనమందరము కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పటి వరకు ప్రభువును ఘనపరచాం. ఇక దేవుడు మనతో మాట్లాడుతున్న తన మాటలను మనము జాగ్రత్తగా విని మన అంతరంగ జీవితాలను సరిచేసుకోవాలని మరొకసారి మీకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. ప్రత్యేకించి దేవుడు మానవులమైన మనకు నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ మానవుల మేలు కోరి, అందులో దేవుని స్వార్థము ఏమాత్రము లేదు అనే సత్యాలను మనం ధ్యానం చేస్తున్నాం. గడచిన ధ్యానం మనము కోతకాలపు పండుగ కార్యక్రమము గనుక యూదుల పండుగల యొక్క ప్రాముఖ్యతను మనము గమనించి కోతకాలపు పండుగ ప్రాముఖ్యతను కూడా మనం తెలుసుకున్నాం. తిరిగి మనము ఈ ప్రభు ఇచ్చిన ఆజ్ఞల్లో ప్రతి ఆజ్ఞ మానవుల మేలు కోరి అనే దాన్ని గమనించే విషయంలో నాడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలులకు ఇచ్చిన దశాజ్ఞలలో ఉన్నటువంటి సారాంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మనము దాదాపుగా 8 ఆజ్ఞలను, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ధ్యానం చేశాం. 8వ ఆజ్ఞ దొంగిల కూడదు అనేటువంటి ఆజ్ఞ. కేవలం ఇతరుల సొమ్మును అపహరించేటువంటి వారిని మాత్రమే మనము దొంగలు లేక దొంగిలిస్తున్నారు అని అంటూ ఉంటాం. కానీ విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో మానవులమైన మనము కొన్నిసార్లు మనము చేసేటువంటి లోపాలను అర్థం చేసుకోలేకపోతాం. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ దొంగతనం అనేది 3 రకాలుగా మరి వ్యక్తులందరూ కూడా ఏదో ఒక రూపంలో చేస్తున్నారనే దాన్ని తెలియజేశాడు. అందులో ఇతరుల సొమ్ము అపహరించేవారు కొందరైతే, దేవుని ఆజ్ఞను మీరి ఆయనకి ఇవ్వవలసినటువంటి దానిని ఆయనకు ఇవ్వక దొంగిలించేటువంటి వారు విశ్వాసులుగా అనేకులు ఉన్నారు. అదే ఆయన అంటాడు, మీరు నా దగ్గర దొంగిలించునే ఉన్నారు. మరి ఆ 10వ భాగం యెహోవా సొత్తై ఉండగా దానిని మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రాక నా దగ్గర దొంగిలుతున్నారు అని అంటాడు. సేవకులతో ఆయన మాట్లాడతారు, మీకు అప్పగించినటువంటి సంఘాలలో కాకుండా ఇతర సంఘాలలో మీరు తెచ్చుకునేటువంటి సొమ్ము మీరు దొంగతనం చేస్తున్న దానితో సమానమని చెప్తాడు. ఇటు సేవకులతో మాట్లాడుతున్నాడు, విశ్వాసులతో మాట్లాడుతున్నాడు, అందరితో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ కోణములో మనముండి ఆయన దృష్టికి మరి మనము దొంగలంగా మిగిలిపోతున్నామో దానికి ప్రతిఫలం ఏంటో మనకు వాక్య భాగంలో తెలియజేశాడు. అందులో మనము దేవుని నిత్య రాజ్యానికి వారసులము కాము. ఎందుకంటే దొంగతనం చేసేవారు కూడా దేవుని రాజ్యానికి వారసులు
కారు అనే మాట తెలియజేశాడు. నేను విశ్వాసినిలే, నేను దేవుని రాజ్యానికి వారసుని, నేను పాస్టర్ గారినిలే, నేను దేవుని రాజ్యానికి వారసుని అని అనుకుంటే చాలదు. అది క్రమములో మనం జీవించేటువంటి దానిలో దేవుని దృష్టికి మనం అయోగ్యంగా ఉండకుండా ఉండాలి అనేటువంటి దాన్ని, నీతిని, న్యాయాన్ని, చట్టాన్ని వ్యతిరేకించకుండా జీవించాలి అనేటువంటి దాన్ని గూర్చిన సత్యాలు మనము గమనించాం. అందులో మనం ప్రాముఖ్యంగా చదువుకున్నటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం మనం చదువుతున్నాం. అందులో 24వ వచనములో, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టలన్నింటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించాడు అనే మాటలు చూస్తాం. అలాగే 10వ అధ్యాయంలో కూడా ఆయన అన్నటువంటి మాట 13వ వచనములు, నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు, యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను ఏమి అడుగుచున్నాడు అనే మాట. కాబట్టి ప్రియులారా, మానవులమైన మన మేలు కొరకే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్నిసార్లు చట్టాలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, శాసనాలు ఇచ్చాడు, కొన్నిసార్లు శిక్షలు కూడా ఇచ్చాడు, శిక్షించడం కూడా జరిగించాడు. ఇవన్నీ కూడా మానవులమైనటువంటి మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికే అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఇక మనము 9, 10 ఆజ్ఞలు చూస్తూ ఉన్నప్పుడు ఈ 2 ఆజ్ఞలు కూడా దాదాపుగా ఒకే భావాన్ని మనకు అందజేస్తూ ఉన్నాయి అనేదాన్ని మనము గ్రహించాలి. నిర్గమకాండం మనము 20వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇందులో 16, 17 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాడు. 2 ఆజ్ఞలు ఇక్కడ మనకు కనపడతాయి. ఇప్పటి వరకు మనం ఈ దొంగిలకూడదు అనేటువంటి ఆజ్ఞ వరకు 8 ఆజ్ఞలు కనపడతాయి. ఇప్పుడు ఈ 16, 17 వచనాలు మనం చదువుతున్నప్పుడు 2 ఆజ్ఞలు ఇక్కడ ఉన్నాయి. అందులో పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగువాని దేనిని నీవు ఆశించకూడదు అనేటువంటి ఆజ్ఞలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవా అందజేశాడు అనేది ప్రియులారా మనం గమనించాలి. నాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకైతే ఈనాడు సర్వలోకములో ఉన్నటువంటి సర్వ మానవాళికి, అందులో నీవు నేను కూడా భాగమై ఉన్నాం. లోకంలో ఉన్న అందరూ అందులో భాగమై ఉన్నారు. పొరుగువారు అంటే సాధారణంగా మనము మన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వారు అనుకోవచ్చు, లేక మన గ్రామంలో ఉన్నవారని మనము అనుకోవచ్చు. మన పొరుగువారు అంటే మన ప్రక్కవారు అనేటువంటి భావనలో మనము ఉండవచ్చు. అయితే ఈ 2 ఆజ్ఞల యొక్క సారాంశాన్ని లేవియాకాండంలో ఆయన తెలియజేస్తూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, లేవియాకాండం 19వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అందులో 18వ వచనంలో ఈ మాట అంటాడు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచు కొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనేటువంటి మాట. అంటే ఈ 2 ఆజ్ఞల యొక్క సారాంశము ఈ ఒక్క మాటలో గుప్తమై ఉంది. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అనే మాట. నిన్ను వలె అనే మాట ఏంటంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో, మనకై మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, మన శరీరాన్ని మన ఆత్మను ఎలా పోషించుకోవడానికి మనము జాగ్రత్త తీసుకుంటామో, అలాగే మనము మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి అనేటువంటి సత్యాన్ని ఈ మాటలో తెలియజేయడం ప్రియులారా మనము గమనిస్తాం. ఇందులో పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, వాని ఇల్లు ఆశించొద్దు, వాని భార్యను ఆశించొద్దు,
వాని దాసుని ఆశించవద్దు, దాసిని ఆశించవద్దు, వాని ఎద్దు గాడిద ఏది ఆశించవద్దు అనేటువంటి మాటలు తెలియజేశాడు. ఇందులో 3 మాటలు మనకు గుప్తంగా కనపడతాయి. ఒకటి, మన మాటలో అనేది. అబద్ధ సాక్ష్యం ఎలా పలుకుతాం మనము? మాట ద్వారా. ఒకరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పటం ఏంటంటే మాట ద్వారా మనము ఆ కార్యము జరిగిస్తాం. ఇక వాని ఇల్లు, వాని భార్య, వాని దాసి, వాని దాసులు మనం ఎలా అని అంటే, మనం ఏదో ఒక అక్రమమైనటువంటి కార్యకలాపాల ద్వారా, అంటే మన క్రియల ద్వారా వారిని మనం వశపరుచుకుంటాం. అవకలి వారి నుండి వారిని మనం దూరం చేస్తాం. ఇక ఎద్దు గాడిద వారి ఆస్తిని మనము కొల్లగొట్టేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం. ఈ 3 కూడా ఒక వ్యక్తి మీద మనకు ప్రేమ ఉంటే ఈ కార్యం మనము చేయం. ఒక వ్యక్తి మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు, మన పొరుగు వాని మీద మనకు ప్రేమ ఉన్నప్పుడు ఇవి మాట ద్వారా చేయము, క్రియ ద్వారా కూడా వాటిని మనము చేయము. ఏ రూపాన కూడా అవి మనము చేయము అనేటువంటిది మనం గమనించాలి. ఒక వ్యక్తి మీద మనకు ఆ ప్రేమ ఉంటే ఈ 3 కార్యాలే కాదు, దాదాపుగా ఈ 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి చాలా ఆజ్ఞలు మనము పాటిస్తాం, చేయకుండా ఉన్నటువంటి వారముగా ఉంటాము అనేది మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు గారు రోమా సంఘానికి వ్రాసినటువంటి పత్రిక మనం చదువుతున్నప్పుడు 13వ అధ్యాయం, రోమీలకు పౌలు వ్రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివితే మాటలు ఉంటాయి. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞైనను ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నాయి అనే మాట అంటాడు. అంటే పొరుగువారిని మనము ప్రేమించినప్పుడు, పొరుగువారి మీద మనకు ఆ జాలి కనికరం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఏ కార్యాలు కూడా మనము చేయం. అందులో తెలియజేసిన మాట వ్యభిచరించవద్దు. అక్కడ ఏమన్నాడు? నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు అని అన్నాడు. ఇక్కడ వ్యభిచారము అనేటువంటిది ఆ కోవకు వస్తుంది, మనం ఆల్రెడీ ధ్యానము చేశాం. తర్వాత నరహత్య చేయవద్దు, ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఒక వ్యక్తిని ప్రాణము తీయకూడదు, ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తికి జీవమునిచ్చాడు, ఆత్మనిచ్చాడు, కాబట్టి నరహత్య చేయకూడదు. దొంగిలకూడదు, ఒకరి ఆస్తిని మనము పొందటానికి ప్రయత్నము చేయవద్దు. ఇవన్నీ కూడా ఎప్పుడు మనలో లేకుండా పోతాయంటే మనలాగా మన పొరుగు వారిని మనము ప్రేమించుకున్నప్పుడు. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో ఆ రీతిగానే ఇతరులు మనము ప్రేమించగలిగితే ఈ కార్యాలు ఏది చేయం. కాబట్టి ఈ కార్యాల్లో ఏదైనా మనలో ఉంది అని అంటే దాదాపుగా మనము ఆజ్ఞలన్నీ కూడా తప్పిపోతున్నట్టే. ఆజ్ఞలన్నీ కూడా తప్పిపోతున్నటువంటి దానితోనే సమానం. ఎందుకంటే ఒక ఆజ్ఞ మనం మీరితే ఆ ఆజ్ఞలన్నీ కూడా ఒక ఆజ్ఞకు లింకుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనము అక్కడ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రీతిలో తప్పిపోతున్నటువంటి వారముగా ఉన్నాము అని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి పొరుగువాని మీద మనకు ప్రేమ ఉంటే వారి ఆస్తిని కోరుకోం, వారి భార్యను కోరుకోం, వారి ఇల్లు లేక వారి దాస్యులను కూడా మనము కోరుకోం, ఆశించం. కాబట్టి ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనము పెంపొందింపజేసుకోవాలి. ఈ ప్రేమ అనేటువంటిది మనము కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో
నాడు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు అనేది ప్రియమైన సహోదరి సహోదరులారా మనము గ్రహించాలి. సరే, ఇక పొరుగువాడు ఎవరు అనేదాన్ని మనము తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి సందర్భాన్ని చెప్పాడు. ఉపమాన రీతిగా ఆయన ఒక మంచి సందర్భాన్ని చెప్పాడు. లూకా సువార్త మనం 10వ అధ్యాయం 25వ వచనము నుండి చదివితే అక్కడ మరి పొరుగువాడు ఎవరు అనేటువంటి దాన్ని తెలియజేసేటువంటి దానికి చక్కటి పోలికతో కూడిన ఉపమానాన్ని యేసుప్రభు చెప్పాడు. అందులో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు లేచి ఆయన అడిగాడు, బోధకుడా, నిత్య జీవానికి మరి నేను వారసుని కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. ఇదేంటి, ధర్మశాస్త్రము ఉపదేశించేవాడు తను నిత్య జీవం పొందడానికి మార్గం తెలియకుండానే తను బోధ చేస్తూ ఉన్నాడు. ఈనాటి కాలంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కోవలోనే చాలా వరకు బోధలు జరుగుతూ ఉన్నాయి. వాక్య సారాంశం ఎరగక, జీవించాల్సిన క్రమము తెలియక, నీతి అవినీతికి తేడాలు గ్రహించక బోధలు చేసేటువంటి విధానం లోకంలో చాలానే ఉందని చెప్పవచ్చు. క్రైస్తవ్యములు, క్రైస్తవేతర ఉపన్యాసాల్లో కూడా ఇవి గుప్తమై ఉన్నాయి. కాబట్టి మనము మొదట తెలుసుకొని ఇతరులకు మనము బోధించాలి. మనము గ్రహించి ఇతరులకు మనం బోధించాలి. మనకు తెలియకుండా ఇతరులకు బోధించేటువంటి బోధ క్రమమైనది కాదు. ఈయనను గూర్చి వ్రాశాడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని వ్రాశాడు. అతను యేసు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలి అని ఆయన్ను అడిగాడు అనే మాట తెలియజేయబడింది. అందులో యేసును శోధిస్తూ అనే మాట తెలియజేశాడు. ఆయన ప్రశ్నించే ప్రశ్నల్లో చాలాసార్లు ఏదో ఒక తప్పు పట్టుకోవాలి, ఏదో ఒక తప్పు ఆయనలో ఉన్నటువంటి దాన్ని తెలుసుకోవాలి, గ్రహించాలి అనేటువంటి దాని ద్వారా ఇలా ప్రశ్నలు అడగడం అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పిన మాట మనం గమనిస్తే, అందుకు ఆయన అంటే యేసు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్రం అందు ఏమి వ్రాయబడి ఉన్నది అని అడిగాడు. నువ్వేం చదువుతున్నావు, ఒకవేళ ఇంకా అనకపోయినా నువ్వేం బోధిస్తున్నావు అని కూడా ఆయన ఉంటాడు. ఆయన అప్పుడు అతను అన్నాడు, నీ దేవుని యెహోవాను నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోని ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నది అన్నాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నువ్వు సరిగానే జవాబు చెప్పావు, ఉత్తరం ఇచ్చావు. అలాగనే చేయము, అప్పుడు నీవు జీవించదవు, అంటే నిత్య జీవానికి వారసుడవు అవుతావు అని చెప్పాడు. యేసు అడిగిన ప్రశ్నకు ధర్మశాస్త్రం లేవు రాయబడి ఉందంటే దానికి ఇచ్చిన జవాబు కరెక్ట్గానే ఉంది. కాబట్టి నీవు అలా చెయ్యి, అలా జీవించు, అలా బ్రతుకు అని ప్రభు చెబితే, మరలా అతడు అడిగినటువంటి ప్రశ్న వాక్య భాగంలో మనము గమనిస్తే 29వ వచనం, అయితే తాను, ఎవరు, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకొన గోరి అతడు అంటున్నాడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగెను అనే మాట చూస్తాం. ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నటువంటివన్నీ నువ్వు పాటించు, వాటి ప్రకారం జీవించు, అప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు అని యేసు ప్రభు చెప్తే, అలాగైతే మరి నా పొరుగు వాడెవడు అని అడిగాడు. సహజంగా మనమేమనుకుంటాము, మన ఇల్లు, మన ప్రక్క ఇంటి వారు మన పొరుగు వారు, లేకపోతే మన గ్రామం, లేక మన సంఘం ఉన్నటువంటి వారు మనం ఒకరికొకరం పొరుగువారం అని అనుకుంటాం. అదే యేసు ప్రభు ఇక్కడ చెప్పినటువంటి ఓ మంచి ఉపమానాన్ని మనం గమనించి చూస్తే, అతడు అడిగిన మాటకు, అంటే అవును కానీ నా పొరుగువాడెవడు అని ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభును ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను.
వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణములతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగునే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణము చేయుచు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలి వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలి వానికిచ్చి, ఇతన్ని పరామర్శించుము, ఇంకేమైనా నువ్వు ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కాగా ఈ దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోచున్నది అని యేసు ప్రభు అడిగినప్పుడు అతని మీద జాలి పడిన వాడే అనే మాట తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, పొరుగువారు ఎవరు అనే మాటకు ప్రభు ఇక్కడ చెప్తున్న సమాధానం ఏంటంటే, మన ఇంటి ప్రక్కన ఉన్నవారు, లేక మన గ్రామంలో ఉన్నవారు, లేక మన సంఘంలో ఉన్నవారు అని కాకుండా ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు ఇరుకులో ఉన్నారో, ఎవరు ఇబ్బందిలో ఉన్నారో, ఆ ఇబ్బందిని ఎవరు తీర్చడానికి ముందుకొస్తారో వారి ఒకరికి ఒకరు పొరుగువారు, వారే ఒకరికి ఒకరు సహకారులుగా పొరుగువారుగా ఉంటారు అనే మాట తెలియజేశాడు. ఇక్కడ ఈ యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఎంత దయనీయ స్థితిలో ఉన్నాడు అని అంటే, అతని బట్టలు సమస్తము కూడా దోపిడీకి గురయ్యాయి. అతడు కొర ప్రాణములతో అనే మాట రాశాడు. కొర ప్రాణాలంటే ఇక ఒక 2 నిమిషాలకో 3 నిమిషాలకి ఇక ప్రాణము పోతుంది. ఎందుకంటే అతనిని కొట్టారు, వారు అతని బట్టలు దోచుకున్నారు, కొట్టారు, గాయాలయ్యాయి. ఆ గాయాల వలన అతని ప్రాణం ఇంకొంచేపటికో పోతుంది అనేటువంటి ఆపదలో ఉన్నాడు, అట్టి బాధలో ఉన్నాడు, అట్టి శ్రమలో తను ఉన్నాడు. అయితే అక్కడికి ఆ మార్గాన వెళ్ళినటువంటి ముగ్గురిని తెలియజేశాడు. మొదటివాడు యాజకుడు అని వ్రాశాడు. యాజకుడు ఎవరు అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తి. ఆయన దేవునికి ప్రజలకు మధ్యవర్తి అంటే ప్రజల పాపములను పరిహరించడానికి జరిగే బలి అర్పణలకు యాజకుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. కాబట్టి ప్రజల ప్రతినిధి, దేవునికి ప్రజలకు మధ్యవర్తి ఆయన యాజకుడు. కానీ అతడు పట్టించుకోలేదు, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. లేవీయుడు దేవుని ఆలయములో పని చేస్తున్నటువంటి వాడు. ఆ పని, ఆ బాధ్యత దేవుడు వారికి అప్పగించాడు. వీరు కూడా దేవుని ఆలయంలో పని చేస్తున్నారంటే దైవిక సంబంధమైన అనేక సంగతులు వారికి తెలుసు, గ్రహించినటువంటి వారు. కానీ ఈ లేవీయుడు కూడా అక్కడి నుండి మరి వెళ్ళిపోయాడు. అతన్ని చూచాడు కానీ అతన్ని పరామర్శించుకుని వెళ్ళిపోయాడు. ఇక అక్కడికి ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు అంటే ఎవరు? యూదులకు బహుకోపం సమరయులంటే. అంటే యూదులకు అన్య జనాంగానికి పుట్టినటువంటి వారిని సమరయులు అని అన్నారు. కాబట్టి ఈ సమరయులంటే యూదులకు బహుకోపం. మనకు క్రొత్త నిబంధన కాలం పాలస్తీనా పటం చూస్తాము బైబిల్ వెనక భాగంలో. యూదయ, సమరయ, గలిలయ రాష్ట్రాలు మనకు అక్కడ కనపడతాయి. యూదయకు సమరయకు మధ్యలో మనకు యూదయ గలిలయకు మధ్యలో సమరయ ప్రాంతం ఉంది, సమరయ రాష్ట్రం ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఆ చివరి మ్యాప్ పటం మనం చూస్తే. యూదులు
వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాల్లో గలిలయ నుండి వారు యూదయకు వెళ్ళాలి అన్నా, యూదయ నుండి వారు ఒకవేళ గలిలయకు రావాలి అన్నా, సమరయుల యొక్క పొలిమేరలను కూడా వారు తాకేవారు కాదంట. అంటే యూదులకు అంత నిష్ఠ. సమరయులంటే వారి దృష్టిలో హీనాతిహీనంగా చూసేటువంటి వారు అన్నమాట. సమరయులంటే యూదుల దృష్టిలో చాలా హీనులు అనేటువంటి ఆలోచన, ఆ భావం వారికి ఉంది. కాబట్టి ఇటు యూదయ నుండి అటు గలిలయకు వెళ్ళాలన్నా, గలిలయ నుండి యూదయకు రావాలన్నా మధ్యన సమరయులు ఉన్నారు. సమరయుల పొలిమేరలను మనము తాకినా కూడా మనకు అంటుకుంటుంది ఆ జేడ్యం అన్నంత ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు యూదులు. మరి యాజక ధర్మం ఎవరిది? యూదులది. మరి ఈ ఆలయ పని చేసేవారు ఎవరు? లేవీలు, ఇశ్రాయేలీయులే. అంటే ఇశ్రాయేలు జనాంగంలో ఈ లేవి గోత్రికులకు దేవుని ఆలయంలో పనిచేయడం, యాజక ధర్మం చేయడం వారికి ఇవ్వబడింది. యాజక ధర్మం, లేవీయులుగా ఆలయంలో పనిచేయడం, ఇవి దైవిక విధానంలో వారు కొనసాగేటువంటిది. కానీ వారిద్దరూ కూడా ఆపదలో, అక్కరలో, మరికొద్ది సేపట్లో ప్రాణం పోద్ది అన్నంతటి ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి మౌనంగా వెళ్ళిపోయారు. అయితే ఈ సమరయుడు అక్కడికి వచ్చి అతని దగ్గరకు వెళ్ళి అతని గాయములను కడిగాడు. నూనె, ద్రాక్షరసం తీసి అతని గాయములకు పూశాడు. తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఒక హోటల్కు తీసుకొని వెళ్ళాడు. పూటకూలి వాళ్ళంటే ఇప్పుడు మనం హోటల్స్ అంటాం. ఈ హోటల్స్ ఇంతకుముందు లేనప్పుడు, గ్రామాలకు వెళుతున్నప్పుడు ఎవరో ఒకరు మరి ఈ ప్రయాణికులు అవసరమై భోజనం వారు చెప్పితే వారు తయారు చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు పూటకూలి వాళ్ళు అనేవారు అన్నమాట. కాబట్టి అక్కడ తీసుకొని వెళ్ళాడు, వారికి అప్పగించాడు. ఇతనికి భోజనము పెట్టండి, ఇతను ఉన్నంత కాలం, మరలా నేను తిరిగి వస్తాను, ఇప్పుడు 2 దేనారాలు మీకు ఇస్తున్నాను, మరలా నేను తిరిగి వస్తాను. అప్పుడు వచ్చినప్పుడు లెక్క చూసి ఎన్ని రోజులు అతనికి భోజనం పెట్టారో ఇంకా మీకు ఇవ్వవలసి వస్తే నేను ఇస్తాను అని చెప్పి అతనిని ఆ పూట కూలి వాళ్ళ చేతికి అప్పగించి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంలో ఎన్నిక లేని వాడే, యూదుల దృష్టిలో నీచుడే, యూదుల దృష్టిలో చాలా అసహ్యుడే ఎవరు? సమరయుడు. కానీ ఆపదలో, అక్కరలో ఉన్నటువంటి వానిని ఆదుకున్నాడు. కాబట్టి పొరుగువాడు ఎవరు అని అంటే మన అన్నో, మన తమ్ముడో, మన పక్కనున్నవాడు అని కాదు, బాధలో ఉన్నటువంటి వాడు. వాడి కులం ఏదైనా కావచ్చు, వాడి మతం ఏదైనా కావచ్చు. వాడు కష్టములో, శ్రమలో ఉన్నప్పుడు ఒకవేళ దానిని ఫేస్ చేయగలిగినటువంటి, లేక ఆ బాధ నుండి వాడిని ఆదుకోగలిగేటువంటి సామర్థ్యం మనకున్నప్పుడు, ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అతనికి పరామర్శ చేయటమే పొరుగువారు అని చెప్పబడేటువంటి దానికి నిదర్శనం అనేదాన్ని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే ఈ దొంగల చేతులు దొరికిన వ్యక్తి సమరయునికి ఎవరో తెలియదు. తన ఇంటి ప్రక్కోడేమి కాదు, తన గ్రామ నివాసి ఏమి కాదు, తన సంఘ సహచరుడేమి కాదు. కానీ దోపిడీకి గురయ్యాడు, దెబ్బలు తిన్నాడు, ఇక కొద్దిసేపటికి ప్రాణం పోయేంతటి ఆపదలో ఉన్నాడు. సాటి మానవుడు, ఒక మానవుడు, సాటి మానవుడు. కాబట్టి ఆ సాటి మానవుని ఆదుకోవడమే మనము చేయాల్సిన కర్తవ్యం. నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని అంటే మన అన్నదమ్ములను, మన గ్రామస్తులను, మన వారి అనేటువంటిది కాదు. ఆపద బాధలు ఉన్నటువంటి ఎవరైనా వారు పొరుగువారే అనేటువంటి విషయాన్ని ప్రియులారా మనం గమనించాలి. ఎందుకంటే మనము ఏ కార్యమైతే చేస్తామో అది ఏదో ఒకరోజు మనకు దాని ప్రతిఫలము దక్కుతుంది.
ప్రతిఫలం దక్కుతుంది. అది యేసు ప్రభు అంటాడు, మనుషులు మీకేం చేయాలని కోరుకుంటారో మీరును వారికి అలాగే చేయండి. నీవు ఇప్పుడు ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకున్నావు, రేపు నీకు ఒక ఆపద వస్తే దేవుడు ఇంకొక రూపాన నీకు ఆ ఆపద తీరిపోయేటువంటి దానికి మార్గము సుగమం చేస్తాడు. అది కాబట్టి అలా మనము పొరుగువారు అని అంటే ఇక్కడ కేవలం మన ప్రక్కింటి వారు, మన గ్రామస్తులు అనేటువంటి భావం కాదు. ఆపదలో బాధలు ఉన్నటువంటి ఎవరైనా అనేటువంటి భావాన్ని తెలియజేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పాడు అనేది ప్రియులారా మనము అర్థం చేసుకోవాలి. అందుకే మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ఉదాహరణ చెప్తాడు. మీరు తీర్పు ఎవరికి తీర్చవద్దు, ఎందుకంటే మీరు తీర్చే తీర్పు చొప్పుననే మీకు కూడా తీర్పు తీర్చబడుతుంది. ఎందుకంటే మీరు కొలుచు కొలత చొప్పునే మీకు కూడా కొలవబడుతుంది అని అన్నాడు. నువ్వు ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోకుండా వెళ్ళిపోతే నీకు ఆపద వచ్చినప్పుడు ఇంకొకరు నిన్ను ఆదుకునేటువంటి పరిస్థితి రాకపోవచ్చు. నీవు ఆదుకుంటే ఖచ్చితంగా నీవు ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేటువంటి మార్గము సుగమము కావచ్చు. ఏదైనా మనము ఇతరులకు బదులు ఇస్తుంటాం కదండి. మన చిన్న ఇంటి విషయంలో చూసుకుందాం. మన ఇరుగు పొరుగు ఇళ్లలో ఉప్పో పప్పో మనం బదులు ఇస్తుంటాం, లేక రైసో ఏదో ఒకటి బదులు ఇస్తుంటాం. మనం ఒక కేజీ బియ్యము ప్రక్క వారికి ఇస్తే మరలా వారు తిరిగి కేజీ బియ్యమే ఇస్తారు, కానీ 2 కేజీలు ఇవ్వరు. ఏ కొలతో ఆ కొలతోనే ఇవ్వబడుతుంది. నీవు నీ పొరుగు వారిని ప్రేమించే గుణం ఉన్నప్పుడు మరి నీ పొరుగు వారు నిన్ను ప్రేమించే గుణము వారికి కూడా రావడానికి అవకాశము ఉంటుంది. ఈ విషయంలో మరి నన్ను ఇతరులు ప్రేమించాలి, అవకలి వారు ఏమైనా నాకు అక్కర్లేదు అన్నటువంటి విధానం మనలో ఉండకూడదు. ఇతరులకు కీడు తలపెట్టి మనం మేలు పొందాలి అని మనం అనుకోనకూడదు. మనం మేలు చేస్తేనే ఇంకొకసారి మనకు మేలు జరుగుతుంది. మనం ఒకరికి మంచి చేస్తేనే ఇంకొకసారి మనకు ఆ మంచి జరుగుతుంది అనేటువంటిది మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. మనము ఏది ఎవరికి చేయకుండా మనకు బాధలు వచ్చినప్పుడు మన బాధలు తీర్చబడాలి అని అనుకోవడం సరైనటువంటి లక్షణము కాదు, సరైనటువంటి స్వభావము కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి, గ్రహించాలి. సాటి వ్యక్తులకు మనము ఆపద తలపెడితే ఆ కీడు మన మీదకే రావచ్చు అనేటువంటిది మనం గ్రహించాలి. ఎస్తేరు గ్రంథం మనకు తెలుసు. అందులో హామాన్ అనేటువంటి వాడు అహశ్వేరోషు రాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉంటూ అతడు ఏం చేశాడు? యూదా జాతిని అంతమొందించాలి అని అనుకున్నాడు. అహశ్వేరోషు రాజు పరిపాలనలో ఉన్నటువంటి మొర్దెకై యూదుడు నన్ను గౌరవించడం లేదు, నన్ను నమస్కారం చేయటం లేదని చెప్పి ఏ విధము చేతనైనా మొర్దెకైకి నష్టం కలిగించాలి, మొర్దెకైని ఏ రీతిగా చంపాలి అని అతడు రాజు దగ్గర మొర్దెకై మీద కొన్ని నేరారోపణలు తెచ్చి పనిచేయాలని ఒక 50 మూరల ఉరి కొయ్యను ఏర్పాటు చేసి రాజు అనుమతి ద్వారా మొర్దెకైని ఈ 50 మూరల ఉరి కొయ్య మీద ఉరి తీయాలి అని అనుకున్నాడు. ఎవరు? హామాన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితుల ప్రాబల్యం రకరకాలుగా మారిపోయి ఏమైందనంటే హామానే ఆ ఉరి కొయ్య మీద ఉరి తీయబడ్డాడు. చూసారా? హామానే ఆ ఉరి కొయ్య మీద ఉరి తీయబడ్డాడు. 7వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకై సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరిదీసిరి. అతనినే. పొరుగువానికి కీడు తలపెట్టాలంటే ఆ కీడు మనకే రావచ్చు.
పొరుగు వారికి నష్టం కలిగించాలనుకుంటే ఆ నష్టం మనకే రావచ్చు. ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి ఒకవేళ మనం సహాయం చేయగలిగే సామర్థ్యమును చేయకపోతే మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు సహకారులు రాకపోవచ్చు. మనం కొలిచే కొలత, మనం చేసే విధానం అదే మనకు ఏదో ఒకరోజు మనము ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకు దక్కుతుంది. మనం పొరుగువాని ఎద్దును ఆశించాం, ఆ ఎద్దును మనం అన్యాక్రాంతం చేశాం, రేపు మనకున్నటువంటిది అన్యాక్రాంతం కాదనేముంది? పొరుగువాని భార్యనే ఆశించి మనం అక్రమ సంబంధం పెట్టుకున్నాం, రేపు మన భార్యను అవతలి వారు అక్రమ సంబంధం పెట్టుకోరని గ్యారెంటీ ఏంటి? ఎందుకంటే అది కొలిసిన కొలత అవుతుంది. నువ్వు తలపెట్టినటువంటి కీడు నీ మీదకే వస్తుంది. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనేటువంటి దానిలో మనం ఏదో వారికి ఉప్పో పప్పో ఇస్తే అది పొరుగువాని ప్రేమని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఆజ్ఞల్లో ఆయన ఇచ్చింది ఏంటంటే అబద్ధ సాక్ష్యము నువ్వు పలుకకూడదు. ఒక తీర్పు అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది? సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. అవతలి వ్యక్తి మీద మనము పగబూని, లేకపోతే యువకుల వ్యక్తులు మనల్ని ఏదో స్వార్థ అపేక్షతో మనల్ని ప్రోత్సహిస్తే అతని మీద అబద్ధ సాక్ష్యం చెప్పారనుకోండి, రేపు మనం అదే ఆపదలో ఉంటే ఇంకొకరు మన మీద అబద్ధ సాక్ష్యము చెప్పవచ్చు. అంతే కదా? కాబట్టి అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు, నీ పొరుగువాని దాసుని ఆశించకూడదు, నీ పొరుగువాని దాసిని ఆశించకూడదు, అతని ఎద్దును గాడిదను అతనిది దేనిని నీవు ఆశించకూడదు. నువ్వు ఆశించి చేసేటువంటి ఏదైనా అది నీకు కీడుగా పరిణమించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము చేసేటువంటి ఏ పనైనా అది మనకు మరలా ఏదో ఒక రోజు అది కొలతగా వస్తుంది. కాబట్టి ఎవరికి మనము కీడు తలపెట్టకూడదు అనేటువంటి సత్యాన్ని యేసు ప్రభు తన ప్రబోధాల్లో తెలియజేసినటువంటి మాటలు ప్రేమైన దేవుని బిడ్డలారా వాక్య భాగంలో మనకు తెలియజేయబడుతుంది. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ రాజుగారిని గూర్చినటువంటి వృత్తాంతం మనకు వాక్య భాగంలో తెలియజేయబడుతూ ఉంది. ఈయన దాదాపుగా చాలామంది రాజుల యొక్క బొటని వ్రేళ్లను కోసి తన ప్రతాపాన్ని చాటుకున్నటువంటి వాడుగా కనపడతాడు మనకు. ఈ అదోని బెజేకు అనేటువంటి ఆయన 1వ అధ్యాయం మనం దాదాపు మొదటి వచనం చదువుకుంటూ వస్తే ఆ విషయాలు కనపడతాయి. ఇప్పుడు మనం 5వ వచనం చదువుదాం. వారు బెజేకులో అదోని బెజేకును చూచి అతనితో యుద్ధము చేసి కనానీయులను పెరిజీలను హతము చేసిరి. అదోని బెజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వ్రేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని బెజేకు తమ కాళ్ళ చేతుల బొటన వేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలము ఇచ్చెను అని అన్నాడు. ఈ అదోని బెజెక్ అనేటువంటి ఆయన 70 మంది రాజులను
శ్రమలో ఉన్నాడో, అతను నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఒకవేళ అతనికి ఆ ఆపదలో, ఆ అక్కరలో సహాయం చేయగలిగేటువంటి ఆ సామర్థ్యం, ఆ సమయం, ఆ స్థితి ఉన్నప్పుడు చేయగలగాలి. అది యేసు ప్రభు తన ప్రబోధాల్లో తెలియజేస్తున్నటువంటి మాటగా ప్రేమైన దేవుని బిడ్డలారా మనము అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. కాబట్టి ఇక్కడ మనము ఎవరిది ఏది ఆశించకపోతే మనది ఎప్పుడు అన్యాక్రాంతము కాదు. ఎవరికి మనం నష్టము కలిగించకపోతే మనము ఎప్పుడు నష్టపోము. ఒకవేళ నష్టపోయినా కూడా అది మరలా దేవుడు ఏదో ఒక రూపాన అది భర్తీ చేయగలిగేటువంటి ఆ కార్యాలు మనకు చేస్తాడు. దానిలో ఎలాంటి సందేహము లేదు అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. కానీ మనం పొరుగు వారిది ఆశించి, అది ఏదైనా కావచ్చు, వారి సొమ్మైనా కావచ్చు, వారి భార్య అయినా కావచ్చు, వారి దాసులైనా కావచ్చు, వారి ఆస్తిపాస్తులైనా కావచ్చు, మనము అన్యాక్రాంతం చేస్తే అది ఏదో ఒకరోజు మనకు అలానే జరుగుతుంది అనే దాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు అందిస్తున్నటువంటి సందేశాలుగా గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నీ పొరుగువాంది ఏది ఆశించొద్దు అనే ఆజ్ఞ దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నువ్వు ఆశిస్తే నీది ఇతరులు ఆశిస్తారు, నువ్వు వారికి నష్టం కలిగిస్తే నువ్వు ఏదో ఒక రోజు నష్టపోతావు. కాబట్టి నీ మేలుగోరి నేను చెప్పేది ఏంటంటే, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వాడిని కూడా అలా ప్రేమించు. వానికి నష్టము చేయకు, వాని బాధ పెట్టకు, వాని కష్టము కలిగించకు. అలా చేస్తే నీకు కూడా దాని ప్రతిఫలం ఏదో ఒకనాడు రావచ్చు. ఇక్కడ మరి మనం ప్రత్యేకంగా ఈ అదోని బెజెక్ అనేటువంటి రాజును చూస్తున్నాం. అక్కడ మనము హామానును చూస్తున్నాం. పొరుగు వారికి హాని తలపెట్టాలనుకున్నారు, శత్రువులను చాలా ఇబ్బంది పెట్టాలనుకున్నారు. కానీ అన్ని వేళలు, అన్ని సందర్భాలు అన్ని మనవి కావు. మనం చేసేటువంటి కీడుకు ప్రతి కీడు మరలా రాక ఉంటుంది అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ భూలోకంలో మన మరణాంతర స్థితి వరకు అది ఒకవేళ మనకు రాకపోయినా దాని ప్రతిఫలం ఏమవుతుందంటే మనం నిత్యరాజ్యాన్ని చేరుకోలేని స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఆజ్ఞ దేవుడు మానవులకు ఇచ్చింది ఏంటంటే మానవుల మేలు కోరే కానీ ఆయన స్వార్థము కాదు, ఆయన స్వార్థంతో కాదు. మానవులందరూ కూడా ఆయన పిల్లలే. వారు ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఆయన సేవించినా సేవించకపోయినా ఆయన సృష్టిలో భాగమే. అందరూ క్షేమంగా ఉండాలి. మనకున్న బిడ్డలు అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం, కానీ ఒకరు చెడిపోవాలి, ఒకరు బాగుపడాలని మనము అనుకోం కదా. అలాగే దేవుడు కూడా. అయితే కొన్నిసార్లు మార్గం తప్పిపోతున్నప్పుడు దండిస్తాం కదా, తల్లిదండ్రులంగా మనం దండిస్తాం. దండించినంత మాత్రాన అతని మీద మనకు పగని కాదు. దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని దండిస్తాడు. ఆ హక్కు ఆయనకు ఉంది, శిక్షిస్తాడు. ఆ హక్కు ఆయనకు ఉంది. ఎందుకంటే తండ్రిగా మన పిల్లల మీద మనకెంత బాధ్యత ఉందో అలాంటి బాధ్యతే దేవునికి సర్వ మానవుల మీద ఆ హక్కు ఉంది. కాబట్టి మనము చేసేటువంటి ఏ చెడు క్రియో ఇంకొకరికి బాధ కలిగిస్తున్నప్పుడు, ఆ బాధ నీదనక వచ్చినప్పుడు నువ్వు దానిని అనుభవిస్తున్నప్పుడు నీకు అర్థమవుతుంది అనేటువంటి దాన్ని ప్రియులారా మనం ఇటు హామాను విషయంలో, అదోని బెజెక్ విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పొరుగువాడు ఎవరో కాదు, కష్టంలో, బాధలో, శ్రమలో, దుఃఖంలో ఉన్నటువంటి వాడే పొరుగువాడు. నీవు అతనికి ఉన్న ఆ బాధను తీర్చగలిగే ఏ స్థితి నీకుందో దానిని ఉపయోగించి, నీ శక్తికి మించేమి మళ్ళా ఆయన అనుకోడు. అప్పుడు నీకు అక్కడ శక్తి లేని పరిస్థితి ఉంటే నిన్నేమి అనుకోడు. ఉండి చేయకపోతే అది తప్పు అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటాడు అనేటువంటిది దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపు అనేటువంటిది ప్రియులారా ఈ సమయంలో మనమందరం కూడా గ్రహించాలని, తెలుసుకోవాలని. ఈ పొరుగువాన్ని ప్రేమించేటువంటి విషయంలో ఏది కూడా మనము ఆశించకూడదు అనేటువంటిది
అర్థం చేసుకొని జాగ్రత్త పడి మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను మనసారా కోరుతూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ల కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ తండ్రి, మరొకసారి మీకు వందనాలు సమర్పిస్తున్నాం. ఎత్తబడిన ఈ వర్తమానం తండ్రి, బిడ్డలందరూ గ్రహించి వాక్యానుసారమైన జీవితంలో వారు ఎదగడానికి మీ కృప వారిపై దయచేసి నడిపింపచేయమని కోరుతూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.